ఏపీ ఎన్నికల ప్రచారంలో వైసీపీ దూకుడు పెంచింది. ముఖ్యమంత్రి జగన్ తో సహా వైసీపీ క్యాడర్ మొత్తం ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనేలా కార్యాచరణ సిద్ధం చేసింది. రాష్ట్రంలో ప్రతి ఇంటికి వెళ్లి సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను తెలియజేయాలనే ఉద్దేశంతో జగన్ కోసం సిద్ధం అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. వచ్చే ఎన్నికల్లో గెలిచి రెండోసారి అధికారంలోకి రావాలని కోరుకుంటున్న అధికార వైసీపీ కీలకమైన ఎన్నికల ప్రచారంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలోని 47,000 పోలింగ్ బూత్ల పరిధిలో జగన్ కోసం సిద్ధం పేరుతో ఇంటింటా ప్రచారాన్ని స్టార్ట్ చేసింది. ఈ ప్రచారంలో 4,70,000 మంది బూత్ కన్వీనర్లు, కమిటీ సభ్యులు చురుగ్గా పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలకు జనం సునామీలా పోటెత్తుతూ ఉంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కథనోత్సాహాన్ని నింపేందుకు జగన్ కోసం సిద్ధం పేరుతో ఇంటింటా ప్రచారం ఉధృతంగా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 శాసనసభ స్థానాల్లో 47,000 పోలింగ్ బూతుల పరిధిలో బూత్ కమిటీల కన్వీనర్ల నుండి కమిటీ సభ్యులు, నేతలు, కార్యకర్తలు లక్షలాదిగా ప్రచార పర్వంలో మునిగి తేలుతున్నారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ సీఎం వైఎస్ జగన్ అమలు చేశారని వివరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వివరిస్తూ నవరత్నాలు ప్లస్ ద్వారా పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా చేసేందుకు సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలను వివరించారు. వైసీపీ ప్రచారంతో 9 లక్షల మంది లబ్ధిదారులు స్వచ్ఛందంగా వైఎస్ఆర్సీపీ స్టార్ క్యాంపెయినర్లుగా చేరతామని పేర్లను నమోదు చేయించుకున్నారు. ప్రచార పర్వం ముగిసే వరకు జగన్ కోసం సిద్ధం పేరుతో ఇంటింటా ప్రచారాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిర్వహించనున్నాయి. కార్యకర్తలతో పాటు సామాన్యులు, లబ్ధిదారులు కూడా ప్రచారానికి ఆసక్తి చూపుతూ ఉండడంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.